హలో నమస్తే వర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు అక్షయ్. ఈ వీడియోలో అయితే నేను డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ గురించి అయితే డిస్కస్ చేయబోతున్నా. ఓకే, ఈ వీడియో పర్టికులర్లీ ఎవరైతే ఐఐటి జామ్ లేకుంటే ఎంఎస్సి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కావచ్చు, లేకుంటే సిఎస్ఆర్ నెట్ అండ్ సెట్ ఎగ్జామ్స్ టీఎస్ సెట్ అయ్యిండొచ్చు, లేకుంటే ఏపీ సెట్, ఇలా ఎవరైతే మ్యాథమెటిక్స్ ఐఆర్ మ్యాథమెటిక్స్ ఎగ్జామ్స్ కోసం ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం అయితే నేను ఈ వీడియో అయితే చేస్తున్నా. పర్టికులర్గా ఐఐటి జామ్. ఓకే, మెయిన్ ఫోకసింగ్ ఐఐటి జామ్. ఓకే, అండ్ అదర్ ఎంట్రన్స్ ఐఆర్ మ్యాథమెటిక్స్ ఎగ్జామ్స్ కూడా ఈ వీడియో అనేది యూస్ఫుల్ అవుతుంది. ఓకే, వాళ్ళు కూడా ఈ వీడియోని చూడొచ్చు. ఇదైతే పార్ట్ 1. ఓకే, నేను కొన్ని పార్ట్స్గా నేనైతే డిఫరెన్షియల్ ఈక్వేషన్ అయితే మీకు డిస్కస్ చేస్తాను. ఎందుకంటే ఒకే వీడియోలో డిస్కస్ చేస్తే టైం అనేది లెంత్ అవుతుంది. ఓకే, వీడియో లెంత్ అనేది పెరుగుతుంది కాబట్టి నేను కొన్ని పార్ట్స్గా డివైడ్ చేస్తున్నా. అండ్ ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేస్తా ఐఐటి జామ్ అని. ఓకే, అక్కడ ప్రతి ఒక్క చాప్టర్ మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఓకే, డిఫరెన్షియల్ ఈక్వేషన్ అండ్ ఆల్ టాపిక్స్ అయితే నేను విత్ ఇన్ టైం పీరియడ్లో మీకు అయితే నేను కంప్లీట్ చేయిస్తా. ఓకే, అండ్ బిఫోర్ డిస్కసింగ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్, మనం డిఫరెన్షియల్ ఈక్వేషన్ గురించి డిస్కస్ చేసే ముందు మీకు బేసిక్ ఫార్ములాస్ అయితే తెలిసి ఉండాలి. డెరివేటివ్ ఫార్ములాస్ అయితే తెలిసి ఉండాలి. చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరికైనా తెలియకపోతే ఈ డెరివేటివ్స్ ఫార్ములాస్ అయితే ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే, ఎందుకంటే మనం డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో మనం యూజువల్లీ ఫార్ములాస్ అయితే యూస్ చేస్తూ ఉంటాం. డెరివేటివ్స్ ఫార్ములాస్ అంటే ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ యూస్ చేస్తూ ఉంటాం. అందువల్ల మీకు మస్ట్ అండ్ షుడ్గా డెరివేటివ్ ఫార్ములాస్, ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ అండ్ ట్రిగ్నామెట్రిక్ ఫార్ములాస్ అయితే మీకు ఖచ్చితంగా రావాలి. ఓకే, సమ్ ప్రోడక్ట్ ఫార్ములా అండ్ ప్రోడక్ట్ టు సమ్ ఫార్ములా అండ్ హాఫ్ యాంగిల్ ఫార్ములాస్, డబుల్ యాంగిల్ ఫార్ములాస్. ఓకే, ఇవన్నీ ఐడెంటిటీస్ మీకు ఇవన్నీ ఖచ్చితంగా రావాలి. సమ్ ఐడెంటిటీస్ ఫార్ములాస్ ఇవన్నీ సైన్ ఏ ప్లస్ బి, కాస్ ఏ ప్లస్ బి, ట్యాన్ ఏ ప్లస్ బి. ఓకే, ఇవన్నీ మీకు ఖచ్చితంగా రావాలి. ఓకే, ఎవరికైనా తెలియకపోతే, ఎందుకంటే ఈ ఫార్ములాస్ అనేది ట్రిగ్నామెట్రీ ఐడెంటిటీస్ మీరు చదువుకుంటే చాలా చోట్ల మనం యూజ్ చేస్తూ ఉంటాం. అందువల్ల ఈ ట్రిగ్నామెట్రిక్ ఫార్ములాస్ అని చాలా ఇంపార్టెంట్. కంటిన్యూటీ, డిఫరెన్షియబిలిటీ అవన్నీ డిస్కస్ చేసేటప్పుడు కూడా మనం ఈ ఫార్ములాస్ అయితే మనం యూజ్ చేస్తాం. కాబట్టి ఈ ఫార్ములాస్ ఇంపార్టెంట్, ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే, అండ్ ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ ఆల్సో చాలా ఇంపార్టెంట్. అండ్ డెరివేటివ్స్. ఓకే, ఒక ప్లేస్లో మీరు ఇవన్నీ ఫార్ములాస్ అన్నీ రాసుకొని ప్రాక్టీస్ చేయండి, గుర్తుంటాయి. ఓకే, ఎవరికన్నా రాకపోతే చెప్తున్నా, అలాంటి వాళ్ళు ఉంటే ఇది ప్రాక్టీస్ చేసుకోండి ఫార్ములాస్. నెక్స్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. ఓకే, డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఏంటి? ద ఈక్వేషన్ విచ్ ఎక్స్ప్రెస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ డిపెండెంట్ వేరియబుల్స్, ఇండిపెండెంట్ వేరియబుల్స్ అండ్ డెరివేటివ్స్ ఆఫ్ డిపెండెంట్ వేరియబుల్స్ విత్ రెస్పెక్ట్ టు ఇండిపెండెంట్ వేరియబుల్ ఈజ్ కాల్డ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఓకే, ఫస్ట్ డిపెండెంట్ వేరియబుల్ అంటే ఏంటి, ఇండిపెండెంట్ వేరియబుల్ అంటే ఏంటి, ఓకే, దీని మీనింగ్స్ ఏంటో నేర్చుకుందాం. ఫస్ట్ నేను ఒక ఈక్వేషన్ అయితే ఇస్తాను మీకు. y ఈజ్ ఈక్వల్ టు సంథింగ్ ఎక్స్ స్క్వేర్ అని ఇస్తాను. y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అని ఇస్తాను. ఓకే, దీన్ని నేను వైని కాకుండా మనం ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని కూడా రాసుకోవచ్చు. కరెక్టా? వైని మనం ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని కూడా రాసుకోవచ్చు. ఇప్పుడు నేను కొన్ని వాల్యూస్ అయితే సబ్స్టిట్యూట్ చేస్తాను. ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేస్తే వై ఏమొస్తుంది మనకి? ఇఫ్ సపోజ్ ఇఫ్ ఐ విల్ టేక్ ఎక్స్ ఈక్వల్ టు 0, వాట్ ఈస్ ద వై వాల్యూ? ఐ విల్ గెట్ 0. ఇఫ్ ఐ విల్ టేక్ ఎక్స్ ఈక్వల్ టు 1, మనకి వై వాల్యూ ఏమొస్తుంది? 1 స్క్వేర్ 1. ఎక్స్ ఈక్వల్ టు 2, వై ఈజ్ ఈక్వల్ టు 2 స్క్వేర్ ఈజ్ 4. ఓకే, అండ్ ఎక్స్ ఈక్వల్ టు 3, వై ఈజ్ ఈక్వల్ టు 9. అంటే మనం ఎక్స్ వాల్యూ ఏదైతే తీసుకుంటామో కరస్పాండింగ్ టు ఎక్స్ వాల్యూ వై వాల్యూస్ అనేది వస్తుంది. అర్థమవుతుందా? అంటే ఎక్స్ దగ్గర మనం ఏదన్నా తీసుకోవచ్చు, ఎనీ వాల్యూ, ఎనీ ఇండిపెండెంట్ వాల్యూ. ఓకే, వీ కెన్ టేక్ ఎనీ వాల్యూ ఇన్ ప్లేస్ ఆఫ్ ఎక్స్. ఏదన్నా వాల్యూ తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, మనం ఏదైతే ఎక్స్ తీసుకుంటామో దానికి కరస్పాండింగ్ టు దట్ వై వాల్యూస్ అనేది మనకు వస్తున్నాయి. అంటే దీనివల్ల మనకి ఏమవుతుందంటే ఎక్స్ అనేది ఇండిపెండెంట్. ఓకే, ఎక్స్ ప్లేస్లో మనం ఏదైనా తీసుకోవచ్చు. వీ కెన్ టేక్ ఎనీ వాల్యూస్. ఓకే, ఎనీ రియల్ నెంబర్స్ ఏదైనా తీసుకోవచ్చు. అర్థమవుతుందా? ఎక్స్ అనేది ఇండిపెండెంట్. ఎక్స్ వాల్యూ ఇక్కడ ఏదైతే తీసుకుంటామో దాన్ని బట్టి మనకి వై అనేది వస్తుంది. కాబట్టి వై అనేది ఏంటి? ఎక్స్ పైన డిపెండెంట్ అయింది. వై అనేది ఎక్స్ పైన డిపెండెంట్ అయింది కాబట్టి ఇక్కడ వై అనేది డిపెండెంట్ వేరియబుల్. అర్థమవుతుందా?
ఇక్కడ ఎక్స్ అనేది ఇండిపెండెంట్ వేరియబుల్, వై అనేది డిపెండెంట్ వేరియబుల్. ఓకే, ఇప్పుడు కమ్ టు డెరివేటివ్స్. ఇక్కడ నేను ఇలా ఎక్స్ప్రెషన్ రాస్తా డివై బై డిఎక్స్. ఓకే, ఇక్కడ వై అనేది ఏంటి, డిపెండెంట్ వేరియబుల్, ఎక్స్ అనేది ఇండిపెండెంట్ వేరియబుల్. దీన్ని మనం డివై బై డిఎక్స్ని ఏమంటామంటే డెరివేటివ్, దీన్ని ఫస్ట్ డెరివేటివ్ అంటాం, ఫస్ట్ డెరివేటివ్. ఓకే, సింప్లీ ఫస్ట్ దీన్ని మీనింగ్ రాద్దాం, డెరివేటివ్ ఆఫ్ డిపెండెంట్ వేరియబుల్ ఏముంది ఇక్కడ, వై, బ్రాకెట్లో వై రాస్తా, డిపెండెంట్ వేరియబుల్ విత్ రెస్పెక్ట్ టు ఇండిపెండెంట్ వేరియబుల్ ఏముంది, ఎక్స్. అర్థమైందా, డెరివేటివ్ ఆఫ్ డిపెండెంట్ వేరియబుల్ విత్ రెస్పెక్ట్ టు ఇండిపెండెంట్ వేరియబుల్ ఎక్స్, దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డివై బై డిఎక్స్. ఇక్కడ అర్థమవుతుందా, డివై బై డిఎక్స్. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్ అనుకుంటున్నా. ఈ డివై బై డిఎక్స్ ఏదైతే ఉందో దీన్ని డెరివేటివ్, మనం దీన్ని ఫస్ట్ ఆర్డర్ డెరివేటివ్ అంటాం. ఓకే, దీన్ని నేను డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ రాస్తే దీన్ని సెకండ్ ఆర్డర్ అని రాస్తాం, సెకండ్ ఆర్డర్. అదే d3y బై dx3 రాస్తే థర్డ్ ఆర్డర్ డెరివేటివ్ అంటాం, థర్డ్ ఆర్డర్ డెరివేటివ్. ఓకే, డెరివేటివ్ అర్థమవుతుంది కదా. ఓకే, దీన్ని అనదర్ వేలో కూడా ఎక్స్ప్రెస్ చేస్తాం, ఇది గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. దీన్ని వై డాష్ అని కూడా రాస్తాం, దీన్ని వై డబల్ డాష్ అని రాస్తాం, వై త్రిబల్ డాష్ అని రాస్తాం. ఓకే, సమ్ బుక్స్లో ఇలా కూడా వేయచ్చు, y1 అని, y2 అని వేయచ్చు, y3 అని కూడా వేయచ్చు సమ్ బుక్స్లో. ఓకే, అర్థమవుతుంది అనుకుంటా నేను చెప్పేది, సింబల్స్ అనేది. అండ్ సమ్ బుక్స్లో ఏదైతే డి బై డిఎక్స్ ఉందో దీన్ని క్యాపిటల్ డిగా డినోట్ చేస్తాం. ఓకే, క్యాపిటల్ డి. ఓకే, డి బై డిఎక్స్ ఇన్ ప్లేస్ ఆఫ్ డి బై డిఎక్స్ ప్లేస్లో క్యాపిటల్ డిని రీప్లేస్ చేస్తే ఈ సింబల్ అనేది డివై అవుతుంది. ఓకే, మనం సెకండ్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ డిస్కస్ చేసేటప్పుడు ఈ సింబల్ని అయితే వాడుతూ ఉంటాం, యూజువల్లీ ఈ సింబల్ని వాడుతూ ఉంటాం, గుర్తుపెట్టుకోండి. ఈ సింబల్ అండ్ దిస్ సింబల్స్ ఆర్ మనం జనరల్గా వాడే సింబల్స్ ఇవి. ఓకే, అండ్ దీన్ని డి స్క్వేర్ వై అంటాం. ఓకే, ఇన్ జనరల్ డిఎన్ బై డిఎక్స్ఎన్ని డిఎన్ అని రాస్తాం. ఓకే, ఇక్కడ ఇది d3y. ఓకే, ఇది క్లియర్ అనుకుంటున్నా. ఆన్సర్ని ఎంత ఆర్డర్ కూడా రాయొచ్చు, డిఎన్ వై బై డిఎక్స్ అని ఉంటే దీన్ని డిఎన్ వై అని కూడా రాయొచ్చు, లేకుంటే వై పవర్ ఆఫ్ ఎన్ అని కూడా రాయొచ్చు. దీస్ ఆల్ ఆర్ సింబల్స్. ఓకే, ది డిఫరెంట్ సింబల్స్. ఫస్ట్ ఆర్డర్ డెరివేటివ్, దీన్ని సెకండ్ ఆర్డర్ డెరివేటివ్ అంటాం, దీన్ని థర్డ్ ఆర్డర్ డెరివేటివ్ అంటాం. ఓకే, అండ్ కమ్ టు డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఏంటంటే, లైక్ మనకి ఒక ఈక్వేషన్ ఉంది, ఆ ఈక్వేషన్లో డెరివేటివ్స్ ఏదన్నా ఇన్వాల్వ్ అయ్యి ఉంటే అలాంటి ఈక్వేషన్స్ని మనం డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటాం. ఓకే, ఒక ఎగ్జాంపుల్ అయితే తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ డివై బై డిఎక్స్ ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు 0 అని రాశాను. ఎస్, దిస్ ఈజ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్. బికాస్ ఈ ఈక్వేషన్ ఇది ఈక్వేషన్ ఫార్మేట్లో ఉంది, కరెక్టా? ఈక్వేషన్ ఫార్మేట్, ఈ ఈక్వేషన్లో డెరివేటివ్ ఉంది, డెరివేటివ్ ఉంటే దీన్ని మనం డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటాం. లేకుంటే సింప్లీ డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు సమ్ 2 అని రాస్తాను. ఎస్, దిస్ ఈజ్ ఆల్సో ఏ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఓకే, ఈక్వేషన్ ఫార్మేట్లో ఉంది కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో ఏ డిఫరెన్షియల్ ఈక్వేషన్. అంటే ఏదైనా ఒక ఈక్వేషన్లో డెరివేటివ్ ఏదైనా ఉంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు 2 అని రాస్తా, ఇది మనకు డిఫరెన్షియల్ ఈక్వేషన్ అవుతుందా? నో, దిస్ ఈజ్ నాట్ ఏ డిఫరెన్షియల్ ఈక్వేషన్. వై? ఈ ఈక్వేషన్లో ఎక్కడా కూడా మనకి డెరివేటివ్ అనేది లేదు, డెరివేటివ్ టర్మ్ అనేది లేదు. అర్థమవుతుందా? డెరివేటివ్ టర్మ్ అనేది లేకపోతే దట్ ఈక్వేషన్ ఈజ్ నాట్ ఏ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఓకే, ఈవెన్ అది ఫస్ట్ ఆర్డర్, సెకండ్ ఆర్డర్, ఎనీ ఆర్డర్. ఓకే, మనకు ఒక టర్మ్ అనేది ఉందనుకో దాన్ని మనం డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటాం. d3y బై dx3 ప్లస్ 2 d స్క్వేర్ y బై dx స్క్వేర్ plus 3dy by dx equal to 0. Yes, this is also a differential equation. Okay, because this involves a derivatives. Okay, equation lo derivatives అనేది ఉన్నాయి కాబట్టి this equation is a differential equation. Is it clear? I think ఇది మీకు క్లియర్ అయింది అనుకుంటున్నా.
ఓకే, డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఏంటనేది క్లియర్ అయింది అనుకుంటున్నా. నెక్స్ట్ కమ్ టు క్లాసిఫికేషన్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. డిఫరెన్షియల్ ఈక్వేషన్లో 2 టైప్స్, వన్ ఈజ్ ఓడిఈ, వన్ ఈజ్ పీడిఈ. ఓకే, ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్, వన్ ఈజ్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఓకే, 2 టైప్స్ అయితే ఉంటాయి మనకి డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఓడిఈలో ఏంటంటే ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్లో ఏంటంటే ద ఈక్వేషన్స్ విచ్ ఇన్వాల్వ్స్ సచ్ టైప్ ఆఫ్ డెరివేటివ్స్ అంటే dy/dx, d2y/dx, d3y/d ఇలాంటి డెరివేటివ్స్ అయితే ఇన్వాల్వ్ అయి ఉంటాయి. ఓకే, ఓడిఈలో. అదే పీడీలో అయితే పార్షియల్ డెరివేటివ్స్ అయితే ఇన్వాల్వ్ అయి ఉంటాయి. del(x/del)y, ఓకే, del2x/del(y)², ఓకే, del2x/del(x into del)y, సారీ del t తీసుకుంటా, del(y into del)t సంథింగ్ డిఫరెంట్ వేరియబుల్స్. ఓకే, ఈ రెండిట్లకి డిఫరెన్స్ ఏంటంటే దీంట్లో నార్మల్ డెరివేటివ్స్ అయితే ఇన్వాల్వ్ అయి ఉంటాయి, దీంట్లో పార్షియల్ డెరివేటివ్స్ అయితే ఇన్వాల్వ్ అయి ఉంటాయి. ఇది డిఫరెన్స్. ఇంకొక డిఫరెన్స్ ఏంటి అంటే ఓడిఈలో మనకి డిపెండెంట్ దీంట్లో మళ్ళీ డిపెండెంట్ వేరియబుల్, ఇండిపెండెంట్ వేరియబుల్స్ పైన కూడా మనం చెప్పచ్చు. ఓకే, ఓడిఈలో ఒక్క నిమిషం, ఇది ఓడిఈ, ఇది పీడీ. ఓకే, డిఫరెన్షియల్ ఈక్వేషన్ లేకుంటే ఇక్కడ చెప్తాను చూడండి, ఇక్కడికి వెళ్దాం మీకు ఇంకా క్లియర్ అవుతుంది. ఇక్కడ చూడండి, డిఫరెన్షియల్ ఈక్వేషన్లో డిపెండెంట్ వేరియబుల్ ఒకటే ఉంటుంది, అంటే dy/dx, సారీ నాట్ డిపెండెంట్, ఇండిపెండెంట్ వేరియబుల్. ఇక్కడ కింద ఏదైతే ఉంటుందో అది ఇండిపెండెంట్ వేరియబుల్ కదా. అంటే ఏదైనా ఒక ఈక్వేషన్ తీసుకోండి, d2y/dx² ప్లస్ x dy/dx సంథింగ్ ఈక్వల్ టు 0 అని తీసుకుందాం. ఈ త్రూఅవుట్ ఈక్వేషన్లో ఇండిపెండెంట్ వేరియబుల్ ఎంత ఉంది? ఓన్లీ ఎక్స్ మాత్రమే ఇండిపెండెంట్ వేరియబుల్. దేర్ ఈజ్ నో ఎనీ అదర్ ఇండిపెండెంట్ వేరియబుల్ ఇయర్. ఓకే, సచ్ టైప్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కమ్స్ అండర్ ఓడి. ఓకే, ఓడిలో ఫస్ట్ డిఫరెన్స్ ఏంటి అంటే డెరివేటివ్స్, నార్మల్ డెరివేటివ్స్ ఉంటాయి. అండ్ వన్ మోర్ థింగ్, ఇండిపెండెంట్ వేరియబుల్ అనేది ఒకటే ఉంటుంది. అంటే కింద ఏదైతే ఉంటుంది కదా విత్ రెస్పెక్ట్ టు ఇండిపెండెంట్ వేరియబుల్, అది ఓన్లీ ఒకటి మాత్రమే ఉంటుంది. ఓకే, అర్థమైందా? అంటే దీనివల్ల మనకి ఏమైతే మళ్ళీ ఇండిపెండెంట్ వేరియబుల్ ఒకటే ఉంటుంది, బట్ మళ్ళీ డిపెండెంట్ వేరియబుల్ 2 ఉంటాయి. డిపెండెంట్ వేరియబుల్ అనేది ఒకటే ఉంటే దాన్ని సింపుల్ ఓడి అంటాం. డిపెండెంట్ వేరియబుల్ ఈజ్ గ్రేటర్ దెన్ 1 ఉంటే సిస్టమ్ ఆఫ్ ఓడి అంటాం. ఓకే, డిపెండెంట్ వేరియబుల్ ఈజ్ ఓన్లీ 1, దట్ ఈస్ సింపుల్ ఓడి. ఇఫ్ ద డిపెండెంట్ వేరియబుల్ ఈజ్ గ్రేటర్ దెన్ 1, సచ్ టైప్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్ సిస్టమ్ ఆఫ్ ఓడి అంటాం. ఈజ్ ఇట్ క్లియర్? ఐ థింక్ ఈజ్ క్లియర్ అనుకుంటున్నా మనకి. ఓకే, అండ్ దిస్ పోర్షన్ ఈజ్ కంప్లీట్లీ అబౌట్ పీడీఈ. ఓకే, పీడీఈలో ఇండిపెండెంట్ వేరియబుల్ అనేది ఒకటి కన్నా ఎక్కువ ఉంటాయి. ఓకే, 1 ఉండొచ్చు, లేకుండా అదర్ కన్నా జాస్తి ఉంటుంది. యాక్చువల్లీ యూజువల్లీ జాస్తి ఉంటాయి. ఓకే, డిపెండెంట్ వేరియబుల్, మళ్ళీ దీంట్లో డిపెండెంట్ వేరియబుల్ ఒకటి ఉంటే దాన్ని సింపుల్ పీడీ అంటారు. డిపెండెంట్ వేరియబుల్ జాస్తి ఉంటే దాన్ని సిస్టమ్ ఆఫ్ పీడీ అంటారు. బట్ మనకి జామ్ పోర్షన్లో అయితే దిస్ ఈజ్ నాట్ దేర్ అండ్ దిస్ ఈజ్ ఆల్సో నాట్ దేర్. అప్ టు ఇంత మాత్రమే మనకి పోర్షన్ అయితే ఉంది, ఇంతే, దిస్ మచ్. ఓకే, అంటే మనకు వచ్చే క్వశ్చన్స్ అన్నీ ఓన్లీ ఇండిపెండెంట్ వేరియబుల్ ఒకటే ఉంటుంది, డిపెండెంట్ వేరియబుల్ కూడా ఒకటే ఉంటుంది. అంటే d2y/dx², dy/dx అంటే డిపెండెంట్ వేరియబుల్, ఇండిపెండెంట్ వేరియబుల్ ఒకటే ఉంటుంది. అర్థమవుతుందా? అలాంటి ఈక్వేషన్స్ మాత్రమే మనం డిస్కస్ చేస్తాం జామ్ సిలబస్లో, ఐఐటి జామ్ సిలబస్లో. ఓకే, ఇది ఈజ్ క్లియర్ అనుకుంటున్నా మీకు. ఓకే, క్లాసిఫికేషన్ అనేది. ఓకే, నెక్స్ట్ కమ్ టు ఆర్డర్ అండ్ డిగ్రీ ఆఫ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఆర్డర్ అంటే ఏంటంటే హైయెస్ట్ ఆర్డర్ డెరివేటివ్స్ అయితే మనకు తెలుసు, dy/dx దీన్ని ఫస్ట్ అంటాం, ఫస్ట్ ఆర్డర్ డెరివేటివ్. ఓకే, d2y/dx², దిస్ ఈజ్ సెకండ్ ఆర్డర్. ఓకే, ఏదైనా ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఉంటే దాంట్లో ఏదైతే హైయెస్ట్ ఆర్డర్ ఉంటుందో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఆర్డర్ ఆఫ్ ది డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఓకే, మనం క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేద్దాం. అండ్ డిగ్రీ ఆఫ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఆర్డర్, హైయెస్ట్ ఆర్డర్ ఏదైతే ఉందో, హైయెస్ట్ ఆర్డర్.
ఓకే, హైయెస్ట్ ఆర్డర్ పవర్ ఏదైతే ఉంటుందో పవర్ దట్ ఈస్ ద డిగ్రీ, దట్ ఈస్ కాల్డ్ డిగ్రీ. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్, మనకి ఏదన్నా రాడికల్స్ కానీ ఫ్రాక్షన్స్ కానీ ఏదైనా ఇస్తే, అంటే లైక్ ఇలా ఉంటుంది అనుకోండి, dy/dx స్క్వేర్ రూట్ సంథింగ్. ఓకే, అంటే క్యూబ్ రూట్ ఉండొచ్చు. ఓకే, సంథింగ్ ఇలాంటిది రాడికల్స్, దీన్ని రాడికల్స్ అంటాం. ఓకే, అర్థమవుతుందా? రాడికల్స్ ఉంటే ఏం చేయాలంటే ఈ రాడికల్స్ నుండి ప్రీ చేయాలి డెరివేటివ్స్ అనేది. అర్థమైందా? డెరివేటివ్స్ పవర్స్ అనేది ఆల్వేస్ మనకి ఏంటంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ న్యాచురల్ పవర్స్ ఉండాలి. ఓకే, ఏది రాడికల్ పవర్స్ అయితే ఉండకూడదు, అంటే లైక్ ఫ్రాక్షన్ పవర్స్ ఉండకూడదు. అలా ఉండకుండా చూసుకోవాలి మనం. దానికోసం ఏంటంటే అలా ఏమైనా ఉంటే సింప్లిఫికేషన్ చేయాలి మనం. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్? అండ్ ఏదన్నా సైన్ ఆఫ్ సంథింగ్ డెరివేటివ్ ఉందనుకో, డెరివేటివ్. ఓకే, సైన్ లేకుంటే కాస్, ఓకే, ట్యాన్, ఎనీ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్, ఈవెన్ ఇన్వర్స్ ఆల్సో, ఇన్వర్స్ ట్రిగ్నామెట్రీస్, సైన్ ఇన్వర్స్, ట్యాన్ ఇన్వర్స్, అండ్ లాగర్థమిక్ ఆల్సో, లాగ్ ఆఫ్ డెరివేటివ్. ఓకే, e⁻⁴ ఆఫ్ డెరివేటివ్. ఓకే, ఇలా ఏదన్నా ఈక్వేషన్లో ఏమన్నా ఇలాంటి టర్మ్స్ ఏదైనా ఎగ్జిస్ట్ ఉంటే డిగ్రీ డస్ నాట్ ఎగ్జిస్ట్. ఓకే, ఇలాంటివి ఏదైనా ఉంటే డిగ్రీ డస్ నాట్ ఎగ్జిస్ట్ అంటాం. ఐ థింక్ ఇది క్లియర్ అనుకుంటున్నా. ఓకేనా? ఓకే, సి ఎగ్జాంపుల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, డైరెక్ట్ క్వశ్చన్స్కి వెళ్ళిపోదాం. అండ్ వన్ మోర్ థింగ్, నోట్ అనేది ఇంపార్టెంట్. ద ఆర్డర్ ఆఫ్ ది డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్ ఆల్వేస్ ఎగ్జిస్ట్, బట్ ద డిగ్రీ ఆఫ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ నీడ్ నాట్ బి ఎగ్జిస్ట్. ఓకే, ఎగ్జిస్ట్ ఉండొచ్చు, ఎగ్జిస్ట్ లేకుండానూ ఉండొచ్చు, నో ప్రాబ్లం. బట్ ఆర్డర్ అని ఆల్వేస్ ఎగ్జిస్ట్ ఉంటుంది. బికాజ్ మనం ఏదైనా డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఉంటే ఫస్ట్ ఆర్డర్, సెకండ్ ఆర్డర్ ఇలా చెప్తాం కాబట్టి డిగ్రీ ఆర్డర్ ఈజ్ ఆల్వేస్ ఎగ్జిస్ట్. డిగ్రీ ఎగ్జిస్ట్ ఆర్ మే నాట్ బి ఎగ్జిస్ట్ ఆల్సో. ఓకే, ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ అయితే చేద్దాం, మీకే కొంచెం క్లారిటీ అయితే వస్తుంది. ద ఆర్డర్ అండ్ డిగ్రీ ఆఫ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఓకే, ఇప్పుడు ఆర్డర్ అయితే మనం ఈజీగా చెప్పచ్చు. ఆర్డర్ దీంట్లో హైయెస్ట్ ఆర్డర్ డెరివేటివ్ ఏది ఉంది? ఒకటి dy/dx, ఇది ఫస్ట్ ఆర్డర్. d3y/dx అంటే ఇది థర్డ్ ఆర్డర్. థర్డ్ ఆర్డర్ ఈజ్ ద హైయెస్ట్ ఆర్డర్ కాబట్టి ఆర్డర్ ఏమవుతుంది? వాట్ ఈస్ ద ఆర్డర్ ఇయర్? ఆర్డర్ ఈజ్ 3. ఓకే, మనకి డిగ్రీ కావాలి అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ డెరివేటివ్ ఉంది. డెరివేటివ్కి ఏముంది? ఫ్రాక్షనల్ పవర్ ఉంది. ఫ్రాక్షనల్ పవర్ ఉండకూడదు. ఓకే, ఆ ఫ్రాక్షనల్ పవర్ లేకుండా చేయాలి. అందుకోసం నేను ఏం చేస్తానంటే టేక్ పవర్ 3 ఆన్ బోత్ సైడ్. అప్పుడు తీసుకుంటే ఇది క్యాన్సిల్ అవుతుంది. జస్ట్ 2 అనేది న్యాచురల్ పవర్. ఓకే, న్యాచురల్ నెంబర్ కాబట్టి నో ప్రాబ్లం. అండ్ ఈవెన్ మనకి డిగ్రీ ఏమవుతుంది? డిగ్రీ ఈజ్ పవర్ ఆఫ్ హైయెస్ట్ ఆర్డర్ డెరివేటివ్. ఓకే, హైయెస్ట్ ఆర్డర్ డెరివేటివ్ ఇక్కడ ఉంది మనకి. ఓకే, దాని పవర్ ఏదైతే ఉంటుందో దట్ ఈజ్ అవర్ డిగ్రీ. అర్థమవుతుందో? దీని పవర్ ఏదైతే ఉందో దట్ ఈజ్ అవర్ డిగ్రీ కాబట్టి దీన్ని మనం సింప్లిఫై చేసే నెసరీ లేదు. అర్థమైందా? సపోజ్ ఈ టర్మ్ ఇక్కడ ఉంటే మనం సింప్లిఫై చేయాలి బై యూజింగ్ a+b² యూస్ చేసి మనం సింప్లిఫై చేయాల్సి ఉండే. కానీ మనకి ఇక్కడ ఉంది కాబట్టి ఆర్డర్, హైయెస్ట్ ఆర్డర్, దాని పవర్ ఎంత ఉంది? 3. అంటే డిగ్రీ కూడా 3. అంటే ఆన్సర్ ఏమవుతుంది? 3,3. సి ఆప్షన్ అనేది కరెక్ట్. ఓకే, ఇక్కడ మళ్ళీ ఇక్కడ మనకి ఇది సెకండ్ ఆర్డర్, ఇది ఫస్ట్ ఆర్డర్. సెకండ్ ఆర్డర్ కాబట్టి ఆర్డర్ అనేది హైయెస్ట్ ఆర్డర్ ఎంత? సెకండ్ ఆర్డర్ కాబట్టి 2. ఓకే, దానికి పవర్ కావాలి కానీ ఇక్కడ డెరివేటివ్ ఉంది. కానీ దాని కంప్లీట్గా ఏముంది? పవర్ అనేది ఫ్రాక్షనల్ పవర్ ఉంది. వీ హ్యావ్ టు ఎలిమినేట్ దట్ ఫ్రాక్షనల్ పవర్. ఓకే, వీ నీడ్ టు ఎలిమినేట్ దట్. ఫర్ దట్ వాట్ వీ హ్యావ్ టు కన్సిడర్? యూ హ్యావ్ టు టేక్ పవర్. ఓకే, క్యూబ్, టేక్ పవర్ 3 ఆన్ బోత్ సైడ్. 3 తీసుకుంటే ఇది క్యాన్సిల్ అవుతుంది. మనకి డిగ్రీని 3 అంటే ఆన్సర్ 2,3. ఆర్డర్ 2, డిగ్రీ 3. విచ్ ఆప్షన్? బి ఆప్షన్ కరెక్ట్. ఇంక కమ్ టు దిస్, ద ఆర్డర్ అండ్ డిగ్రీ ఆఫ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఇక్కడ హైయెస్ట్ ఆర్డర్ డెరివేటివ్ ఎంత? ఒకటి థర్డ్ ఆర్డర్, ఫస్ట్ ఆర్డర్. హైయెస్ట్ ఆర్డర్ 3. ఆర్డర్ అనేది 3 ఉంది. వాట్ అబౌట్ డిగ్రీ? ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ట్రిగ్నామెట్రీ. ఓకే, ట్రిగ్నామెట్రీ సైన్ ఎక్స్. ఇక్కడ ఎక్స్ ప్లేస్లో ఏముంది? మనకి డెరివేటివ్ ఉంది. కరెక్టా?
నేను ఆల్రెడీ చెప్పాను, సైన్ ఉండి డెరివేటివ్ ఏదైనా ఉంటే సైన్ ఎనీ ట్రిగ్నామెట్రీ ఆర్ ఇన్వర్స్ ట్రిగ్నామెట్రీ ఆర్ ఎక్స్పోనెన్షియల్ ఆర్ లాగర్థమిక్, ఓకే, ఏదన్నా ఇవన్నీ ట్రాన్సిడెంటల్ ఫంక్షన్స్, దానిలో అన్నిటిని మనం ఏమంటాం, ట్రాన్సిడెంటల్ ఫంక్షన్స్ అంటాం. అలాంటి ఫంక్షన్స్ ఏదైనా ఇన్వాల్వ్ ఉంటే ఇక్కడ డెరివేటివ్ ఉంది కాబట్టి ఇది ఏమవుతుంది మనకి, డిగ్రీ డస్ నాట్ ఎగ్జిస్ట్. ఓకే, ఆర్డర్ 3 బట్ డిగ్రీ నాట్ డిఫైన్డ్, డి ఆప్షన్ కరెక్ట్. ఓకే, ఇదైతే క్వశ్చన్స్ అయితే ఇక్కడ ఉన్నాయి, కొంచెం ప్రాక్టీస్ చేయండి. ఓకే, నేను కొన్ని క్వశ్చన్స్ అయితే మీకు చెప్తా, రిమైనింగ్ అయితే మీరు హోంవర్క్గా తీసుకొని అయితే ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఇక్కడ వస్తే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఫస్ట్ ఆర్డర్, వాట్ ఈజ్ ఆర్డర్, డివై బై డిఎక్స్, ఇక్కడ కూడా డివై బై డిఎక్స్ కాబట్టి ఆర్డర్ ఈస్, దీనికి ఆర్డర్ అనేది 1, హైయెస్ట్ ఆర్డర్. ఓకే, బట్ ఇక్కడ దీనికి కూడా పవర్ ఉంది, దీనికి కూడా పవర్ ఉంది, రెండు సేమ్ డివై బై డిఎక్స్ కాబట్టి ఈ రెండిట్లో హైయెస్ట్ పవర్ ఏది ఉంది, 3, అది మనకి డిగ్రీ అవుతుంది. ఓకే, ఇక్కడ కూడా పవర్, దీనికి పవర్ 1 ఉంది, దీనికి పవర్ 3 ఉంది, కానీ ఈ డెరివేటివ్ డివై బై డిఎక్స్కి ఉన్న పవర్ 3, హైయెస్ట్ పవర్ ఏదైతే ఉంటుందో దట్ ఈజ్ అవర్ డిగ్రీ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇక్కడికి వస్తే ఆర్డర్ అనేది, హైయెస్ట్ ఆర్డర్ ఎంత, డి స్క్వేర్ వై బై డిఎక్స్, డివై బై డిఎక్స్, ఆర్డర్ ఎంత 3, సారీ ఆర్డర్ ఎంత 2, సెకండ్ ఆర్డర్, డిగ్రీ ఎంత, దాని పవర్ ఎంత 3. ఓకే, బట్ కొంతమంది ఏం చేస్తారు, సైన్ ఉంది కదా, డిగ్రీ డాట్ ఎగ్జిస్ట్ అని రాస్తారు. బికాజ్ నేనేం చెప్పాను, సైన్ ఆఫ్ డెరివేటివ్ ఉంటే డిగ్రీ నాట్ ఎగ్జిస్ట్, కానీ ఇక్కడ జస్ట్ ఎక్స్ మాత్రమే ఉంది, డెరివేటివ్, ఎక్స్ అనేది డెరివేటివ్ కాదు, గుర్తుపెట్టుకోండి. ఓకే, అండ్ ఇక్కడికి వస్తే ఆర్డర్, వాట్ ఈజ్ ఆర్డర్, హైయెస్ట్ ఆర్డర్ 2. ఓకే, దాని పవర్ ఎంత ఉంది, 1, డిగ్రీ అనేది 1. ఈ క్వశ్చన్కి వస్తే ఇక్కడ హైయెస్ట్ ఆర్డర్ ఎంత, ఇది ఫస్ట్ ఆర్డర్, థర్డ్ ఆర్డర్, సెకండ్ ఆర్డర్, ఫస్ట్ ఆర్డర్, ఆర్డర్ అని 3, హైయెస్ట్ ఆర్డర్. ఓకే, ఇక్కడ డిగ్రీ, దాని పవర్ ఎంత ఉంది, 1, డిగ్రీ 1, లాగ్ ఉంది, కానీ ఎక్స్ ఇది నాట్ డెరివేటివ్. ఓకే, అండ్ ఇక్కడ కమ్ టు దిస్, ఇక్కడ ఏంటి, డెరివేటివ్ ఎంత, ఆర్డర్, హైయెస్ట్ ఆర్డర్ 1, డిగ్రీ ఫైండ్ అవుట్ చేయాలి, కానీ ఇక్కడ ఏముంది, స్క్వేర్ రూట్ ఉంది, దీన్ని ఎలిమినేట్ చేయాలి కాబట్టి టేక్ పవర్ స్క్వేర్, టేక్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్, అప్పుడు ఇది ఎలిమినేట్ అవుతుంది. ఇప్పుడు మనకి దిస్ ఇస్ డెరివేటివ్స్ ఫ్రీ ఫ్రమ్ రాడికల్. ఓకే, దీని పవర్ ఏమవుతుంది మనకి 2 ఉంది కాబట్టి డిగ్రీ 2. ఓకే, రిమైనింగ్ 3 క్వశ్చన్స్ అయితే ట్రై చేయండి. ఓకే, సపోజ్ అంతగా రాకపోతే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఉంటుంది డిస్క్రిప్షన్లో, నాకు అక్కడ మెసేజ్ చేయండి. ఓకే, నేనైతే మీకు రిప్లై ఇస్తాను. ఓకే, అండ్ ఫార్మేషన్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. ఓకే, the method of forming the differential equation of an n parameters family of curves is to differentiate the equation successfully n times and eliminate the parameters among the n plus 1 equations. ఓకే, ఇదేంటి అంటే ఫార్మేషన్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఓకే, ఇక్కడ మనకి సొల్యూషన్ ఒకటి ఈక్వేషన్ అయితే ఇస్తారు. ఓకే, ఆ ఈక్వేషన్ అయితే మనం డిఫరెన్షియేషన్ చేసి డిఫరెన్షియల్ ఈక్వేషన్ అయితే ఫామ్ చేయాలి. ఓకే, ఇక్కడ ఇదైతే మనకి ఈక్వేషన్ ఇచ్చాడు, మనకి y = c1 cos x, c2 sin x అని, వేరే c1 c2 అనేది ఏంటి, పారామీటర్స్, కరెక్టా, దీస్ 2 ఆర్ పారామీటర్స్. దీస్ 2 పారామీటర్స్ అంటే ఇది పారామీటర్స్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ కాన్స్టెంట్. ఓకే, ఆర్బిటరీ కాన్స్టెంట్ లాగా మనం ట్రీట్ చేస్తాం. ఓకే, ఎన్ని పారామీటర్స్ అయితే ఉంటాయో లేకుండా ఆర్బిటరీ కాన్స్టెంట్స్ ఉంటాయో అన్ని టైమ్స్ మనం ఈక్వేషన్ అయితే డిఫరెన్షియేషన్ అయితే చేయాలి. ఓకే, అన్ని టైమ్స్ మనం దాన్ని డిఫరెన్షియేషన్ చేయాలి, అర్థమైందా. దీన్ని అయితే డిఫరెన్షియేషన్ అయితే చేద్దాం. ఫస్ట్ ఈక్వేషన్ y c1 cos x ప్లస్ c2 sin x, దీన్ని డిఫరెన్షియేషన్ అయితే చేయండి. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x, డిఫరెన్షియేషన్ చేస్తే ఏమొస్తుంది, dy by dx. ఓకే, c1 cos x డిఫరెన్షియేషన్ మైనస్ sin x ప్లస్ c2 sin x డిఫరెన్షియేషన్ cos x. ఓకే, దీన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అని తీసుకోండి, దీన్ని ఈక్వేషన్ నెంబర్ స్టార్ అని తీసుకోండి.
దీన్ని ఇంకొకసారి డిఫరెన్షియేషన్ చేయాలి. d²y/dx², అగైన్ డిఫరెన్షియేట్ అగైన్. ఓకే, మళ్ళీ డిఫరెన్షియేషన్ చేస్తే ఏమొస్తుంది, -c1 అలాగే ఉంటుంది. sin x డిఫరెన్షియేషన్ cos x. ఓకే, మళ్ళీ c2 cos x డిఫరెన్షియేషన్ -sin x. ఓకే, d²y/dx², దీంట్లో నుండి నేను మైనస్ కామన్ తీస్తా, c1 cos x ప్లస్ c2 sin x. ఇక్కడ చూడండి, గమనించండి, c1 cos x ప్లస్ c2 sin x అంటే ఏంటి, y తానే. ఓకే, ఇక్కడ నేను ఈ ప్లేస్లో వైని రీప్లేస్ చేస్తాను. ఓకే, అప్పుడు మనకి d²y/dx² ఏమవుతుంది, -y. దీని d²y/dx², ఈ టర్మ్ ఈ సైడ్ పంపితే +y = 0. దిస్ ఈజ్ రిక్వైర్డ్ సొల్యూషన్. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఓకే, ఇక్కడ ఈ టర్మ్, ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏదైతే ఉందో దీన్ని మీరు సింప్లిఫై చేస్తే మళ్ళీ మీకు ఇదే ఈక్వేషనే వస్తుంది, వైస్ వర్సా అంతే. ఓకే, ఇప్పుడు సొల్యూషన్ ఉంది. ఓకే, దీన్ని మీరు ఈ సొల్యూషన్ని డిఫరెన్షియేషన్ చేస్తే మీకు ఏమొస్తుంది, డిఫరెన్షియల్ ఈక్వేషన్ వస్తుంది. అర్థమైందా? ఉల్టా ఇక్కడ వచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ని ఇంటిగ్రేషన్ ఆర్ సింప్లిఫై, ఓకే, బై యూజింగ్ ఇంటిగ్రేషన్, ఓకే, చేస్తే మీరు ఏమవుతుంది, ఇదేమొస్తుంది, కొన్ని మెథడ్స్ అనేది యూస్ చేసి దీన్ని మీరు సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది, మళ్ళీ సొల్యూషనే వస్తుంది. ఓకే, ఇదైతే గుర్తుపెట్టుకోండి. లైక్ దిస్. ఓకే, మనం డిఫరెన్షియల్ ఈక్వేషన్ అయితే ఫామ్ చేస్తాం. దీనిపైన చాలా క్వశ్చన్స్ అయితే ఉంటాయి. కొన్ని నేనైతే వర్క్ షీట్స్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను, టెలిగ్రామ్ ఛానల్లో అయితే నేను అప్లోడ్ చేస్తాను. అక్కడ నుండి మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రాక్టీస్ అయితే చేయండి. ఓకే, ఐ హోప్ మీకు మెథడ్ అయితే అర్థమైంది అనుకుంటున్నాను ఎలా చేయాలని. ఇక్కడ మీకు ఎన్ని పారామీటర్స్ అయితే ఇచ్చింటారో అన్ని టైమ్స్ అయితే డిఫరెన్షియేషన్ చేయండి. ఓకే, ఇక్కడ ఏదైతే మనకి ఈక్వేషన్స్ తీసుకున్నామో ఏదైతే సూటబుల్ ఉంటుందో మనకి అక్కడ సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై అయితే చేయండి, సరిపోతుంది. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ సొల్యూషన్స్లో మనకి 2 టైప్స్ జనరల్గా మనం ఇప్పుడు డిస్కస్ చేసేది 2 టైప్స్, జనరల్ సొల్యూషన్, పర్టికులర్ సొల్యూషన్. ఇంకొకటి మీకు సింగులర్ సొల్యూషన్ కూడా వస్తుంది. సింగులర్ సొల్యూషన్ అయితే నేను ఇక్కడ డిస్కస్ చేయను, మీకు ఈ సిలబస్లో లేదు అది. ఓకే, ఈవెన్ మీరు ఐఎస్ స్టడీ లైక్ మాస్టర్స్కి వెళ్తే అక్కడ మీరు నేర్చుకుంటారు వాట్ ఈస్ సింగులర్ సొల్యూషన్ అని. ఓకే, మీకు ఆల్రెడీ తెలిసింటే ఇట్స్ ఫైన్, గుడ్. ఓకే, మనం మెయిన్గా ఫోకసింగ్ ఆన్ జనరల్ సొల్యూషన్ అండ్ పర్టికులర్ సొల్యూషన్ అంటే ఏంటనేది మనం నేర్చుకుందాం. జనరల్ సొల్యూషన్, ఓకే, నేను ఇప్పటిదానే మీకు చెప్పాను. ఒక ఈక్వేషన్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఉంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ dy/dx, ఓకే, ప్లస్ x = 0 సంథింగ్, ఏదో ఒకటి డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఓకే, దీనైతే నేను మీకు మెథడ్ అయితే చెప్పట్లేదు, డైరెక్ట్గా నేనైతే సాల్వ్ చేస్తున్నా. ఓకే, దీన్ని సింప్లిఫై చేయాలి. ఈ ఎలా సింప్లిఫై చేయాలి నేను నెక్స్ట్ చెప్తా. ఓకే, ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇస్తారు. ఓకే, దీనికైతే మీరు సొల్యూషన్ అయితే ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేస్తే మీకు ఏమొస్తుందంటే ఇలా వస్తుంది. ఓకే, ఒక సొల్యూషన్ అయితే ఇలా వస్తుంది, y = -x² + c అని వస్తుంది. ఓకే, c అనేది ఆర్బిటరీ కాన్స్టెంట్, వేర్ c ఈజ్ ఆర్బిటరీ కాన్స్టెంట్. ఓకే, ఇన్ ప్లేస్ ఆఫ్ c ఏదైనా తీసుకోవచ్చు, యూ కెన్ టేక్ ఎనీ వాల్యూ, ఎనీ రియల్ నెంబర్. ఓకే, ఏదన్నా వాల్యూస్ తీసుకోవచ్చు, ఎనీ రియల్ నెంబర్ తీసుకోవచ్చు. ఈ సొల్యూషన్ ఏదైతే ఉందో ఈ సొల్యూషన్ దీన్నే మనం జనరల్ సొల్యూషన్ అంటాం. దిస్ సొల్యూషన్ వి కాల్ యాజ్ జనరల్ సొల్యూషన్. పర్టికులర్ సొల్యూషన్ అంటే ఏంటి సార్ అంటే ఒక పాయింట్ ఇస్తాడు. ఓకే, లైక్ సంథింగ్ ఇలా ఇస్తాడు, y0 = 1 అని, లేదంటే సంథింగ్ పాయింట్ టైప్ కూడా ఇవ్వచ్చు, 0,1 ఇలా పాయింట్ టైప్ కూడా ఇవ్వచ్చు మీకు. లేకుంటే మ్యాక్సిమం ఈ ఫార్మేట్లో ఇస్తాడు, లేదంటే పాయింట్ టైప్ కూడా ఇవ్వచ్చు, నో ప్రాబ్లం. ఓకే, ఇలా ఇస్తే ఇక్కడ ఏదైతే ఉందో ఇది x వాల్యూ అండ్ ఇది y వాల్యూ. ఇక్కడ ఏదైతే ఇచ్చాడో దీన్ని ఈ జనరల్ సొల్యూషన్లో అయితే సబ్స్టిట్యూట్ చేయండి. ఓకే, అర్థమవుతుందో చెప్పేది. సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది, y ప్లేస్లో 1, x ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేస్తే మీకు కాన్స్టెంట్ వాల్యూ అనేది వస్తుంది, c వాల్యూ అయితే వస్తుంది. ఓకే, అప్పుడు మళ్ళీ ఆ c వాల్యూని జనరల్ సొల్యూషన్లో పుట్ చేయండి. y = -x² + 1.
ఇది ఏదైతే సొల్యూషన్ ఉందో ఈ సొల్యూషన్నే మనం పర్టికులర్ సొల్యూషన్ అంటాం. దిస్ సొల్యూషన్ వి కాల్డ్ యాజ్ పర్టికులర్ సొల్యూషన్. ఓకే, ఇదైతే మీకు క్లియర్ అయింది అనుకుంటున్నా. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ జనరల్ సొల్యూషన్ అండ్ పర్టికులర్ సొల్యూషన్. కొన్ని సొల్యూషన్స్లో ఇలా కూడా ఉంటాయి, ఏ ఆఫ్ కాస్ ఎక్స్. ఎగ్జాంపుల్ ఇదే, దిస్ వన్, దిస్ సొల్యూషన్ y is equal to c1 sin x plus c2 cos x. ఓకే, దిస్ సొల్యూషన్ ఏదైతే ఉందో దీంట్లో ఆర్బిటరీ కాన్స్టెంట్స్ ఇన్వాల్వ్ అయ్యింది, c1 అండ్ c2. ఓకే, దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ జనరల్ సొల్యూషన్. దీన్ని మనం జనరల్ సొల్యూషన్ అంటాం. ఓకే, దీంట్లో పర్టికులర్గా సమ్ వాల్యూస్ అనేది సబ్స్టిట్యూట్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ 0, తీసుకున్నా అంటే జనరల్గా వాడు ఎలా ఇస్తాడంటే y ఆఫ్ π/2, లేకుంటే సమ్టైమ్స్ y అని కూడా అన్నాడు, సమ్టైమ్స్ ఇలాంటి సింబల్ యూస్ చేస్తాడు, π ఆఫ్ π/2, 0 ఇలాంటి సింబల్ యూస్ చేస్తాడు. ఓకే, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అండ్ టూ ఆర్బిటరీ కాన్స్టెంట్స్ ఉన్నాయి కాబట్టి 2 పాయింట్స్ ఇస్తాడు సమ్టైమ్స్. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఇలా ఇస్తాడు, π' ఆఫ్ π ఈక్వల్ టు సంథింగ్ π/2, ఇలా ఏదో ఒకటి పాయింట్ ఇస్తాడు. ఓకే, ఇప్పుడు ఈ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఓకే, అర్థమైన పై అంటే నథింగ్ బట్ వై, గుర్తుపెట్టుకోవాలి. ఓకే, పై అంటే ఏంటి, వై. మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయాలనే వాడు కావాలనే ఇస్తాడు ఇలా పై అని. నేను చూపిస్తాను మీకు నెక్స్ట్ ఐఐటి జామ్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ డిస్కస్ చేస్తాను కదా, అప్పుడు నేను మీకు చూపిస్తాను. ఓకే, పై అనేది జస్ట్ కన్సిడర్ యాజ్ అ వై. ఓకే, ఇది వై. ఇక్కడ లోపల ఏదైతే బ్రాకెట్ లోపల ఉంటుందో ఇది ఎక్స్ వాల్యూ. ఓకే, ఫస్ట్ దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. ఎక్స్ ఈక్వల్ టు π/2, పై నథింగ్ బట్ వై, దాని వాల్యూ ఎంత 0. అర్థమైందా? ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 0 ఈక్వల్ టు ఓకే c1 sin 90°, sin 90° 1, cos 90° 0. ఓకే, c1 వాల్యూ 0 వస్తుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారు, ఇక్కడ ఈ వాల్యూ, ఇక్కడ ఇంకొక పాయింట్ ఇచ్చాడు కదా, బట్ ఇక్కడ ఏమి ఇచ్చాడు, π' ఆఫ్ π అన్నాడు. దిస్ ఈజ్ నథింగ్ బట్ y' ఆఫ్ π ఈక్వల్ టు π/2 అని. అంటే దీని డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేయండి. ఓకే, దీని డెరివేటివ్ ఏమొస్తుంది మీకు, సొల్యూషన్ డెరివేటివ్ y' ఈజ్ ఈక్వల్ టు c1 sin x డెరివేషన్ cos x, c2 sin x వస్తుంది కదా. ఇక్కడ వచ్చిన డెరివేటివ్లో ఈ పాయింట్ సబ్స్టిట్యూట్ చేయండి. ఎక్కడైతే ఎక్స్ ఉంటుందో అక్కడ పై, y' ప్లేస్లో π/2 ఈక్వల్ టు c1 cos π -1. ఓకే, ఇది మనకి 0. ఓకే, ఒక పని చేద్దాం, ఉల్టా తీసుకుందాం, ఎందుకంటే జనరల్గా తీసుకుంటున్నాం కదా, ఇలా తీసుకుందాం. ఓకే, ఇలా తీసుకుంటే ఇది పై c1, ఓకే c1 cos π/2 0 మైనస్ ఓకే మైనస్ c2 sin π/2 ఎంత మనకి 1, c2 వాల్యూ -π, ఇలా వస్తుంది. ఈ వాల్యూస్ని జనరల్ సొల్యూషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. y ఈక్వల్ టు c1 ప్లేస్లో 0 పుట్ చేయండి, ఈ కంప్లీట్ టర్మ్ 0. ఓకే, c2 ప్లేస్లో -π cos x. ఓకే, దిస్ సొల్యూషన్ వి కాల్డ్ యాజ్ పర్టికులర్ సొల్యూషన్. దీన్ని పర్టికులర్ సొల్యూషన్ అంటాం, దీన్ని జనరల్ సొల్యూషన్ అంటాం. ఇది క్లియర్ అనుకుంటున్నా. ఓకే 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 నెక్స్ట్ వీడియోలో మనం లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఏంటి, దాని కండిషన్స్ ఏంటి, ఓకే కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి అండ్ మెథడ్స్ ఏదైతే ఉన్నాయో అవి డిస్కస్ చేద్దాం. ఓకే, నేను అండ్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అయితే తీసుకొచ్చా. నెక్స్ట్ వీడియోలో ఇవన్నీ నేను డిస్కస్ చేస్తాను మీకు. ఓకే, ఐ హోప్ మీకు వీడియో అర్థమైంది అనుకుంటాను. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. ఓకే, మీకు ఏదైనా లైక్ ఎనీ డౌట్స్ నన్ను కాంటాక్ట్ కండి త్రూ టెలిగ్రామ్. ఓకే, నేను మీకు లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓకే.